కొంతమందికి చర్మం పైన చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. మరి మెలనోమా అనే స్కిన్ కండిషన్ అందరికీ తెలిసిందే. అది ఒక స్కిన్ క్యాన్సర్. మరి ఈ పుట్టుమచ్చలకి, మెలనోమాకి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఏబీసీడీఈ ఆఫ్ మెలనోమా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే అసిమెట్రీ, అంటే మీకు ఉండే పుట్టుమచ్చ సిమెట్రికల్‌గా ఉండదు. ఒకవైపు ఒకలాగా, ఒకవైపు ఒకలాగా ఉంటుంది. బి అంటే బార్డర్, అంటే ఆ మెలనోమా ఏదైతే ఉందో చర్మంకి ఇలా అతుక్కోకుండా ఇర్రెగ్యులర్‌గా ఉండడం బార్డర్ గానీ, పైకి ఎలివేటెడ్‌గా అవ్వడం గానీ ఇలాంటి మార్పు ఉంటుంది. సి అంటే కలర్. కలర్‌లో ఏంటంటే ఒకే పుట్టుమచ్చ ఒక కలర్‌లో ఉండకుండా బ్లూ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో, బ్లాక్ కలర్‌లో ఇలా డిఫరెంట్ కలర్స్ ఆర్ కొన్ని సార్లు అల్సర్ అయ్యి పుండయి రెడ్ కలర్‌లో మారడం ఇలా ఉన్నా సరే క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. డి అంటే డయామీటర్. ఏదన్నా సడెన్‌గా సైజ్ పెరుగుతుంది, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ 6 ఎంఎం కంటే పైన ఉంది అంటే దాన్ని ఒకసారి చూపించుకోవాలి. పెద్ద సైజు ఉన్నది కాబట్టి చూపించుకోవాలి. క్యాన్సర్ అవుతుందా కాదా అని. ఆర్ ఇవాల్వింగ్ అంటాం. అంటే ఇదివరకు ఉన్నట్టు కాకుండా ఒకేలాగా ఉండకుండా మారుతూ ఉంటుంది. ఇవాల్వ్ అయ్యి మారుతూ సైజ్ పెరగడం కానీ ఏదో ఒక మార్పు, దురద పుట్టడం కానీ, బ్లడ్ కావడం కానీ ఇవన్నీ మెలనోమాకి సంకేతాలు. కాబట్టి కంపల్సరీ ఒక డాక్టర్‌తో చూపించుకోవాలి.